వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను విద్య. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అదృశ్యమైన యువకుడు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. కృష్ణలంక పిఎస్ లో జరిగిన ఈ డెత్ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన సిట్ విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సస్పెన్షన్స్ కు గురైన 4 కానిస్టేబుల్ కస్టడీ ఒకవైపు ముగుస్తుండగా సిట్ అధికారులు చివరి నిమిషంలో ఊహించని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఇన్నాళ్ళు విచారణలో మాకేం తెలియదు సార్ అంటూ బుకాయించిన ఆ 4 కానిస్టేబుల్ ముందు ఏకంగా సాయి కృష్ణను పట్టుకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను కూర్చోబెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అసలు సిట్టు విచారణలో 5 రోజులు ఏం జరిగింది? మాజీ సిఐ నాగరాజు ఇచ్చిన ఆ కాన్ఫెషన్ రిపోర్ట్ లో ఏముంది? ఈ కేసులో అసలు దోషుల మెడకు ఉచ్చు బిగుస్తుందా లేక కేసు పూర్తిగా నీరు గారిపోతుందా అనేది చూద్దాం. లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యల సిట్ కస్టడీ ముగిసింది. అయితే ఈ 5 రోజుల కస్టడీలో వీరు సిట్ అధికారులతో పెద్ద మైండ్ గేమే ఆడారు. సాయి కృష్ణను ఎవరు కొట్టారు? లాకప్ లో ఆ రోజు ఏం జరిగింది? ఉన్నతాధికారుల ఒత్తిడి ఏమైనా ఉందా అని సిట్ అధికారులు ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా ఈ 4 కానిస్టేబుల్ ఒకే సమాధానం చెప్తూ వచ్చారు. సాయి కృష్ణ గురించి తమకు ఏమీ తెలియదని, అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా మాకు ఐడియా లేదని సమాధానాలు దాటివేస్తూ అధికారులకే చుక్కలు చూపించారు. కానిస్టేబుల్ నోరు విప్పించేందుకు చివరి నిమిషంలో అనూహ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సిట్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. అసలు సాయి కృష్ణను ముందుగా అదుపులోకి తీసుకుంది ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులే. వాళ్లే సాయి కృష్ణను తీసుకొచ్చి కృష్ణలంక పిఎస్సి లో ఈ కానిస్టేబుల్ కు అప్పగించారు. దీంతో సాయి కృష్ణను అప్పగించిన ఆ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ను సిట్ కార్యాలయానికి రప్పించి మాకేం తెలియదు అంటున్న సాయి కృష్ణ కానిస్టేబుల్ కు ఎదురుగా ఉంచి ఫేస్ టు ఫేస్ ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్నాళ్ళు దాటవేత ధోరణి అవలంబించిన కానిస్టేబుల్ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఎదురుగా ఉండటంతో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ విచారణ మొత్తం 2 కీలక ఆధారాల చుట్టూ తిరుగుతోంది. సస్పెండ్ అయిన కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు సిట్ విచారణలో ఇచ్చిన వాగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. సాయి కృష్ణను అప్పగించే సమయంలో ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై టాస్క్ ఫోర్స్ ఇచ్చిన స్టేట్మెంట్, ఈ రెండిటి ఆధారంగానే సిట్ ఇప్పుడు కానిస్టేబుల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అబద్ధాలు చెప్తున్న వారి వాగ్మూలాలను క్రాస్ చెక్ చేస్తూ అసలు వాస్తవాలను రాబడుతోంది. అయితే ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విచారణ అంతా ఒకెత్తైతే మాజీ సిఐ నాగరాజు బెయిల్ రాబోతుందన్న వార్త మరొక ఎత్తు. విచారణ దాదాపు పూర్తి కావడంతో మరో వారంలో మాజీ సిఐ నాగరాజుకు బెయిల్ దొరికే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్లో, దళిత సంఘాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ విచారణ పేరుతో ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారా? ఈ లాకప్ డెత్ కేసు ఉచ్చు అసలు దోషుల మెడకు బిగుస్తుందా లేక పెద్ద తలకాయలను తప్పించి కింద స్థాయి సిబ్బందిపై నెట్టేసి కేసును పూర్తిగా నీరుగారుస్తున్నారా? కస్టడీ ముగిసిన తర్వాత సిట్ కోర్టుకు సమర్పించే ఫైనల్ రిపోర్ట్ లో ఏముండబోతుంది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాతి కనెక్ట్స్.